రైట్. ఓకే. కృష్ణాంజనేయులు గారు కొన్ని విషయాలు సౌజన్య గారు ఇక్కడ ప్రస్తావించారు. షర్మిల గారి గురించి ఆవిడ పార్టీని విలీనం చేయడం, 10 సంవత్సరాలైనా ప్రజల కోసమే ఎన్ని కష్టాలు వచ్చినా భరించి మేము పార్టీని నడుపుతున్నాం, ఈసారి మా వైపు ప్రజలు చూసే అవకాశం ఉందని చెప్పి ఆశాభావాన్ని వాళ్ళు వ్యక్తం చేయడం జరుగుతున్నది. మరొక వైపు మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశం, గతంలో కూడా ఓడిస్తాను అన్నాడు. ఆయన ఓడిపోయింది తప్పించి ఆయన ఎక్కడ తిరిగితే ఏంటి, ఆయన ఏం చేస్తే ఏంటి, ఎవరు పట్టించుకుంటారు, ఆయన పాలిచ్చే ఆవుతోటి పోల్చుకున్నారు. ఓకే, వేరేది ఎందుకు, కౌతోటి పోల్చుకున్నారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని పోలుస్తున్నారు. ఆయన ఇక్కడ ఇప్పుడు సౌజన్య గారు 10 ఏళ్ళు వాళ్ళ పార్టీని నడపటం అవన్నీ కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అడీల్స్. ప్రజలు నువ్వు 10 ఏళ్ళు నడిపావు కాబట్టి అవకాశం ఇద్దామని ప్రజలంతటా ప్రజలు ఇవ్వరు. ప్రజల దగ్గర నుంచి మనం మద్దతు కోరాలి, మద్దతు తెచ్చుకోవాలి. అవకాశాన్ని పవన్ కళ్యాణ్ చేతులారా చెడగొట్టుకున్నాడు అని నా అభిప్రాయం. ఎందుకంటే 10 ఏళ్ళు సమయం అన్నది షర్మిల ఫెయిల్ అయ్యారు కాబట్టి మేము 10 ఏళ్ళు పార్టీ ఉండటమే గొప్ప అని వాడు చెప్పుకుంటే, నేనేమంటాను అంటే 2009లో పిఆర్పి వేసినటువంటి బేస్ మీద 2014లో పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత మరి 10 ఏళ్ల తర్వాత ఈయన ముఖ్యమంత్రి అవడానికి, వీళ్లే ప్రత్యామ్నాయంగా అధికారంలోకి రావడానికి అవకాశం కూడా ఉంది. మీరు షర్మిలతో పోల్చుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఎందుకు పోల్చుకోరు? 2012లో ఆయన పార్టీ పెట్టాడు, అతను ముఖ్యమంత్రి కూడా అయ్యాడు, పార్టీ 151 మంది ఎమ్మెల్యేలు చేరు. ఆయనకి వాళ్ళ నాన్న సంపాదించిన డబ్బులు ఉంటే ఉండొచ్చు, అది వేరే విషయం. వాళ్ళ నాన్న వారసత్వం ఉంటే ఉండొచ్చు. మీకు ప్రజలకు సంబంధించినటువంటి బేస్ ఉంది, ప్రజలు ఒక ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో విభజన తర్వాత తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది, 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. 2 ప్రభుత్వాలు ఫెయిల్ అయినాయి అని ఈ రోజున భావించినప్పుడు ప్రత్యామ్నాయం ఎవరు? అంటే ఇందులో మరొక విషయం, కృష్ణాంజనేయులు గారు, డబ్బు అన్నది అది ఎలక్షన్ లో కొంతవరకే తప్పి కాదండి, డబ్బు అన్నది అది ఓకే ఎంతో కొంత హెల్ప్ అవుతుందేమో తప్పించి డబ్బు ఉన్న వాళ్ళే సీఎంలు పిఎంల వాళ్ళంటే అదాని అంబానీలో అవుతారు, వేరే వాళ్ళకి అసలు ఛాన్సే ఉండదు. ఇప్పుడు అందుకనే ఆమ్ ఆద్మీ పార్టీని మనం ఒకసారి ఉదాహరణ చూసుకోవచ్చు. అదే విధంగా బిఎస్పీ పార్టీని అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ లో ప్రజలే డబ్బులు ఇచ్చి బిఎస్పీని గెలిపించుకున్నటువంటి ఉదాహరణ చూసుకోవచ్చు. నిజంగా ప్రజల్లో ఉండి నేను ఒకటే స్పష్టంగా చెప్పగలనండి, 2019 ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గిన ప్రజల మధ్య ఉండి ఎస్ నేను రాజకీయమే చేస్తాను, ప్రజల మధ్య ఉంటాను, మీరు నన్ను గెలిపించుకుంటే నేను మీకు కావలసినటువంటి మంచి ప్రభుత్వాన్ని అందిస్తామని రాజకీయం చేయగలిగి ఉంటే పవన్ కళ్యాణ్ కన్నా కూడా ప్రత్యామ్నాయం ఆంధ్రప్రదేశ్ లో లేనే లేదు. ఇవన్నీ సాకులు చెప్పుకునేటువంటి ప్రయత్నం సౌజన్య గారు చెప్పినా లేకపోతే ఎవరు చెప్పినా సరే గోల్డెన్ ఆపర్చునిటీని పవన్ కళ్యాణ్ కోల్పోయాడు. గోల్డెన్ ఆపర్చునిటీ చేతులారా చేసుకున్నాడు. ఒకటి. రెండో అంశము, ఇప్పుడు మనం షర్మిలకు సంబంధించినటువంటి అంశాన్ని మీరు సౌజన్య గారు మాట్లాడదు. నేను షర్మిలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా మీరు ఒకటండి, ఒక అంశము ఆవిడకి వచ్చే ప్రతి ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు, కాంగ్రెస్ పార్టీకి ఆవిడ వచ్చిన తర్వాత వచ్చే ఓటు ప్రతి ఓటు కాంగ్రెస్ పార్టీ వైసీపీకే. మరి అలాంటప్పుడు వైసీపీకే నష్టం జరిగింది, దాంట్లో సందేహం లేదు. అయితే షర్మిలాగిన ఒక ప్రత్యేకమైనటువంటి టాస్క్ తో ఆంధ్రప్రదేశ్ వచ్చి ఉంటే ఆవిడ ఎవరిని ఓడిస్తారు, ఎవరిని ఓడించడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది ఫలితాలను తారుమారు చేసేదానికి అవకాశం. నేను అనుకుంటున్నాను, నా అభిప్రాయము, జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో గెలవాలి అని అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయాలి. అది కూడా కాంగ్రెస్ పార్టీ సొంతంగా ఎదిగేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి, ఆ ఇమేజ్ అనేటువంటి షర్మిలాకు ఉంది కాబట్టి షర్మిలాని జగన్మోహన్ రెడ్డి ఆమోదం మేరకే ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చారు అనేటువంటిది నాకున్న అనుమానం. మీకు దీనికి బలమైనటువంటి ఆధారం చెప్తాను. ఆళ్ల రామకృష్ణారెడ్డి, మీరు షర్మిలతో రాజకీయంగా వెళ్తాను అనేటువంటి మాట పక్కన పెట్టి, నిన్న షర్మిల జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆళ్ల మీ వాయిస్ మ్యూట్ అయింది కృష్ణాంజనేయులు గారు. కృష్ణారెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. జగన్మోహన్ రెడ్డి మీద తీవ్రమైన విమర్శలు చేశాడు. అవసరమైతే కేసులు కూడా వేస్తాను, జగన్మోహన్ రెడ్డి తప్పులు చేస్తాను కూడా మొన్న మాట్లాడాడు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇంట్లోకి ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఆ తాడేపల్లి ప్యాలెస్ లోకి అలౌ చేస్తారండి? అసలు అలాంటి సో ఆ కాన్వాయ్ తో, ఇందులో మరొక కీలక కాన్వాయ్ తో కాకుండా మళ్ళీ సెపరేట్ గా పిలిపించుకున్నారట. సెపరేట్ గా మీరు చూడండి, నేను చెప్పింది కరెక్ట్ అని అనుకోవడానికి ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి వస్తాడు అని నేను ఎప్పుడో చెప్పాను. ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించక ముందు చెప్పాను. అదే విధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి, అదే విధంగా ఎవరైతే ఈ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారో
వాళ్ళు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన కొంతమంది రాయలసీమ రెడ్లు కూడా షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీలోకి వెళతారు, పంపిస్తాడు జగన్మోహన్ రెడ్డి. పంపించి కాంగ్రెస్ పార్టీకి హైప్ క్రియేట్ చేసినట్టుగా చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చడం అనేటువంటి ముఖ్యం. ఇక్కడ ఒక ఉదాహరణ మళ్ళీ నేను చెప్తాను. ఆ ఉదాహరణ ఏంటంటే, మొన్న తెలంగాణ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్కి వెళ్ళింది, అదేవిధంగా కొన్ని బీజేపీకి కూడా వెళ్ళాయి. జనం అయితే బీఆర్ఎస్ ఓటించాలనుకున్నారు కాబట్టి బీజేపీకి కొన్ని వచ్చిన సీట్లు కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కానీ 2018లో ఏం జరిగింది అని అంటే, అప్పుడు టిఆర్ఎస్ అప్పుడు బీజేపీ ఇద్దరు కూడబలుకొని ఇద్దరు కుమ్మక్కయ్యి బీజేపీ ద్వారాగా కొన్ని కాంగ్రెస్ పార్టీ సీట్లలో కాంగ్రెస్ పార్టీని ఓడించి అప్పుడు టిఆర్ఎస్ గెలవడానికి 2018లో ఆ వ్యూహం పనిచేసింది. కాబట్టి అక్కడ 2018లో జరిగినటువంటి ఫార్ములాని ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి షర్మిల ద్వారాగా కాంగ్రెస్ పార్టీని అడ్డబెట్టి తెలుగుదేశం జనసేన కూటమిని ఓడించాలనేటువంటి పక్కా ప్రణాళికతో ఉన్నారు. ఇది టార్గెటెడ్ గా అభ్యర్థుల ఎంపికను బట్టి ఎవరిని ఓడించాలి, ఏ పార్టీని ఓడించాలనేటువంటి దాని మీద నిర్ణయించుకొని టార్గెటెడ్ గా ఓడిస్తారు. అంతేగాని గంపగుత్తగా ఓట్లు వచ్చేసేయండి మీరు అని ప్రభుత్వం మీద విమర్శలు చేస్తారు. కానీ ఒక తెలుగుదేశము జనసేనకు సంబంధించినటువంటి ఒక అభ్యర్థి, ఆ సామాజిక వర్గ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ కూడా పెట్టి వాళ్ళ ఓట్లు చీల్చేటువంటి ప్రయత్నం జరిగింది అనుకోండి, ఎవరికి లాభం అయింది? పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం అయింది. ఇలాగా కనీసంగా ఒక 25 సీట్లలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ విధమైనటువంటి టార్గెట్ పెట్టి ప్రతిపక్షాన్ని ఓడించాలని. ఇలాగనే ఇంకా చాలా చాలా ఉన్నాయి. బీసీవై పార్టీ ద్వారాగా యాదవులకు సంబంధించినటువంటి ఓట్లని 22 నియోజకవర్గాల్లో ఓన్లీ తెలుగుదేశంలో ఉండే యాదవ నియోజకవర్గాలు, అదేవిధంగా రాయలసీమలో ఉండేటువంటి బలిజలకు సంబంధించి బలిజలు సంప్రదాయంగా తెలుగుదేశం పార్టీ ఓటర్లు, వాళ్ళ మొత్తాన్ని కూడా ఆ ఓటర్లని వైసీపీ కొంత తెచ్చుకోగలిగితే తెచ్చుకోవటం. ఇప్పుడు కొంతమందిని బలిజలకు సంబంధించినటువంటి లీడర్లకు అక్కడ సీట్లు ఇవ్వబోతున్నారు, ఒక ఎంపీ సీట్లు ఇవ్వబోతున్నారు నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే విధంగా జేడీ లక్ష్మీనారాయణ పార్టీ కూడా బలిజల తరఫున పెట్టించి అక్కడ తెలుగుదేశం జనసేనకు ఓట్లు రాకుండా చేయడానికి. అదే విధంగా మీ గోదావరి జిల్లాలో చూస్తున్నారు, మొత్తం రాబోతున్నారు కదా. ముద్రగడ్డ పద్మనాభం అనేటువంటి దాన్ని తక్కువ అంచనా వేస్తే నేనైతే అంగీకరించలేదు. అవును, ఆ పరిణామం ఏంటి కృష్ణాంజలి గారు? ఆ ఎఫెక్ట్ ఎవరికి ఎక్కువ పడే అవకాశం ఉంటుంది? ఎందుకంటే వంగవీటి రాధాని కూడా తీసుకుంటున్నారని వస్తున్న టాక్. జనసేన టార్గెట్ జనసేన. మీరు 3 ప్రాంతాల్లో మీరు జిల్లాల వారీగా ఒక పక్కా ఫార్ములాను తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి. మీకు ఇక్కడికి వచ్చేసరికల్లేనేమో తూర్పు కాపులు ఉత్తరాంధ్రలో అనుకుంటా, అదే విధంగా కొప్పుల వెలమ గోదావరి జిల్లాల్లో ఎవరైతే బీసీ కాపులు ఉన్నారో వాళ్ళందరినీ పవన్ కళ్యాణ్ వైపు వెళ్లకుండా, అదే విధంగా కాపుల్లో ఉండేటువంటి గోదావరి జిల్లాలో ముద్రగడ్డ పద్మనాభం, అదే విధంగా విజయవాడలో వంగవీటి రాధ, అదే విధంగా గుంటూరులో అంబటి రాయుడు యువ క్రికెటర్, ఇలాంటి అన్ని ప్రత్యేక ఒక ప్రయోగాలు ఒకవైపున జగన్మోహన్ రెడ్డి ఓడిపోతానని తెలిసిన తర్వాత ప్రయోగాలు పక్కాగా చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆయన రేపొద్దున ఈ ప్రయోగాలు ఫలించవచ్చు, లేకపోతే జనమందరూ ఓడించాలంటే ఓడిపోవచ్చు. కానీ తెలుగుదేశం జనసేనకు సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు పొత్తు పెట్టుకున్న తర్వాత ఎక్కడున్నారు? నేను వర్మ గారిని నేను అడుగుతున్నాను, ఎక్కడున్నారు తెలుగుదేశం జనసేన? పొత్తు ప్రకటన చేశారు, ఆర్భాటంగా ప్రకటన చేశారు. ఇంకా ఏదో వీళ్ళు చేస్తారు, ఇంకా ఏదో చేస్తారు అనేటువంటి దాని మీద చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఎదురు చూస్తుంటే అదుగో లెగిస్తే మనిషిని కాదన్నట్టుగా పవన్ కళ్యాణ్ కాకినాడకి వెళ్ళి ఏదో కసరత్తులు చేస్తున్నారని చెప్తున్నాను. ఏం కసరత్తులు ఆయన చేసే నాకు అర్థం. నేను అడుగుతున్నాను, ఇక్కడ మీరు చర్చ అంతా ఎవరి గురించి జరుగుతుంది రాష్ట్రంలో రాజకీయాల మీద? ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి చర్చ జరుగుతుంది, ఆ టికెట్ మారుస్తున్నాడు, ఈ వాళ్ళు ఏమన్నా మీకు ఫ్లో ఏమన్నా వస్తుందా? జనసేనలో ఒక్క ఎమ్మెల్సీ వచ్చాడు. అదే విధంగా తెలుగుదేశంలోకి ఎవరన్నా మీకు ఆ టికెట్ రానటువంటి వాళ్ళు ఎవరన్నా వచ్చారా? ఎవరో ఇప్పుడు దాడి వీరభద్రరావు ఇంకో వీళ్ళ సంగతి తీసి పక్కన పెట్టండి, పాలు వ్యవహారం అనేది తీసేయండి. ఒక ఫ్లో అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెల రోజుల నుంచి టికెట్లకు సంబంధించిన మీకు టికెట్లు లేవు, ఉంటే ఉండండి, పోతే పోండి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే ఎక్కడైనా తెలుగుదేశం జనసేనకి ఈ రోజున అభ్యర్థులు వస్తున్నారా? ఇప్పుడేమంటున్నారు? మీరు ప్రజలకు దూరం అయిపోయారు తెలుగుదేశం జనసేన. ఈ రోజున ప్రజలు తిరిగేటువంటి పరిస్థితి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ అవకాశాన్ని వినియోగించుకోలేదు. షర్మిల కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయోగించినటువంటి ఒక నిమిషం సౌజన్య గారు, ఒక నిమిషం. నేను ఏమంటున్నా అంటే అండి, వీఆర్ వెరీ క్లియర్ ఇన్ అవర్ స్ట్రాటజీ. సరే, ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు చెప్తున్నారు వైఎస్ఆర్సీపీ స్ట్రాటజీలు చేస్తుంది, ఇట్లా చేస్తున్నాడంటే ఎస్, జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి కుయుక్తులు పన్నుతారని మాకు తెలుసు. దానికి సంబంధించిన